అసలు జీవంతో మాట్లాడాలంటే భయం అవుతుంది. వాని జేబులో కత్తుందా? లేకపోతే వాడు రేపు తెల్లారొచ్చి నా ఇంటి అడ్రెస్ తీసుకొని నన్నొచ్చి చంపుతాడా అని చెప్పేసి. మాట్లాడతలేరు ఈ మధ్య లొల్లిలు పెట్టుకుంటే. డైరెక్ట్ కత్తి తీసి పొడుచుడే. ఏం లేదు. పొడుస్తావు కదా! నువ్వు దొరుకుతావు. తీసుకుపోయి జైల్‌లో కూర్చోబెడతారు. మంచిగా తినిపిస్తారు. మంచిగా అదే మళ్ళా గట్టిగా అయితావు. బయటికొస్తావు కదా మళ్ళా. మళ్ళా చంపుతావు. సింపుల్. ఇంతకన్నా పెద్దగా ఏం జరుగుతలేదు. అరే మారండ్రా, మారనని ఎన్ని సార్లు చెప్తున్నా. ఎంత మొత్తుకుంటున్నా. హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గరికి రండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూర్చొని మాట్లాడదామని అంటున్నా కదా! విల్ డిస్కస్. అది పర్సనల్ గానీ, ఫినాన్షియల్ గానీ, ఫిజికల్ గానీ, ఏదన్నా గానీ కూర్చొని మాట్లాడితే ఒక సొల్యూషన్ వస్తది. పిచ్చోని కాదు కదా చెప్పేటోన్ని. ఇప్పుడే ఇట్లున్నదంటే ఇంక రాను రాను ఇంకెంత దరిద్రంగా తయారవుతదో. అంటే అన్లెస్ మన గవర్నమెంట్ మారే వరకు మర్డర్ చేసినా, రేప్ చేసినా ఆర్ పోక్సో కేసులో ఇరికినా వాళ్ళని ఉంచొద్దు ఇంక డైరెక్ట్ చంపేసేయాల. టెర్రరిస్ట్‌ల కన్నా దారుణంగా తయారవుతారు కదా మీరు. అరే టెర్రరిస్ట్‌లనన్నా నయ్యంరా. వాళ్ళని చూసి నేర్చుకోరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి దాడి చేస్తారు. మీరు పొద్దుకులు దాడి చేసే ఉన్నారు కదా! పొద్దుగాల లేసి రాత్రి దాకా గదే పనారా? మన కాలనీలోనే మన స్టేట్‌లోనే మన జిల్లాలోనే మనం ఒక టెర్రరిస్ట్‌ని పెట్టుకొని తిరుగుతున్నాం. ఇంగ వాడెందుకు మనకి? ఆ గంజాయి, ఆ డ్రగ్స్ వీళ్ళకి అడిక్ట్ అయిపోయి బ్రెయిన్స్ పనిచేస్తలేవు మనుషులవి. ఇంత దారుణంగానారా? జైల్‌లో తీసుకొని కూర్చోబెడతారు. అసలు గదేం పనికిమాలిన కాన్సెప్టో అర్థం కాదు. అరే తప్పు చేసినోడిని తీసుకొని కూర్చోబెట్టరురా జైల్‌లో తప్పులేదు. సంపినోడిని తీసుకొని జైల్‌లో కూర్చోబెడితే దాన్ని ఇంకేమంటారో ఇంక నాకు అర్థం కాదు.